హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. పీపుల్స్ పోస్ట్ టీవీ మార్నింగ్ హెడ్లైన్స్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడులో ప్రధాన బ్యానర్ ఐటమ్స్గా వచ్చిన న్యూస్ చూస్తే కనుక విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంట్, అందుకే ప్యాకేజీ ప్రకటించాం, అందరం కలిసి లాభాల్లోకి నడిపిద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో విందు, హాజరైన బండి సంజయ్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి. ఎన్టీఆర్కు భారతరత్నపై అమిత్ షా సానుకూల స్పందన. ఇక్కడ దానికి సంబంధించిన ఫోటో ఇచ్చారండి. ఉండవల్లిలోని సీఎం నివాసంలో శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఓకే, మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికీ గుర్తించిందనమాట విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంట్ అని చెప్పేసి. కేంద్రానికి మరొకసారి కృతజ్ఞతలు. ఎందుకంటే విశాఖ అంటే కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న విశాఖ ఉక్కుకు రివైవల్ ప్యాకేజీ కింద 11,440 కోట్ల రూపాయలని అందించింది. సో దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా మాట్లాడారు. తెలుగు ప్రజల సెంటిమెంట్ కాబట్టే ప్యాకేజీ ప్రకటించాము, అందరం కలిసి కంపెనీని లాభాల్లోకి నడిపిద్దామన్నారు. సో దీనికి ముఖ్యంగా ఏంటంటే కేంద్రం ప్యాకేజీ అయితే ఇచ్చిందండి. దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేసి విశాఖ ఉక్కుని మళ్ళీ లాభాల్లోకి తీసుకొచ్చి ముందుకు నడిపించే బాధ్యత సీఎం, డిప్యూటీ సీఎంల పైన ఉంది. ఈ 11,440 కోట్ల రూపాయలు ఏదైతే కేంద్రం రివైవల్ ప్యాకేజ్ ఇచ్చిందో దాంట్లో ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయకుండా, ఆ నిధులను పక్కకు మళ్లించకుండా విశాఖ ఉక్కుకే కేటాయించి, అంటే విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్లో ఏదైతే బకాయిలు పేరుకుపోయాయో దానికి సంబంధించి ఇంకా ఇతరత్ర దానికి సంబంధించిన వాటికి మొత్తం క్లియర్ చేసి లాభాల్లో నడిపించాల్సిన బాధ్యత సీఎం మీద ఉంది. సీఎం గారు, మీరు ముఖ్యంగా ఈ అమౌంట్ని దుర్వినియోగం చేయకుండా, దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. సో ఇంకొక దాంట్లో ఇంకొక పథకం ఇవ్వాలి అంటే అమౌంట్ తక్కువ వస్తుంది కదా అనేసి ఈ ప్యాకేజీలో అమౌంట్ తీసుకెళ్ళి దానికి పెట్టడాలు ఇలాంటివి చెయ్యకండి. ఉక్కు ఏదైతే కనుక అమిత్ షా గారే చెప్పారు, తెలుగు ప్రజల సెంటిమెంట్ విశాఖ ఉక్కు, అందుకే ప్యాకేజీ ఇచ్చామని చెప్పేసి. సో మనం ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళం, అంటే ఆంధ్రాలో ఉండే వాళ్ళం కాబట్టి మీకు బాగా తెలుసు విశాఖ ఉక్కు గురించి. కాబట్టి ఎక్కడే కానీ మీరు ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయకోకుండా ముందుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకు ఇదే మాట పదే పదే చెప్తున్నామంటే ఇలాంటి సంఘటనలు జరిగాయి కాబట్టి అలాంటి పొరపాట్లు చేయొద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇంకొక ప్రధాన వార్త చూసుకుంటే కనుక స్వచ్ఛ ఆంధ్రాకు చేతులు కలుపుదాం, ప్రతి 3వ శనివారం ఉద్యమ స్ఫూర్తితో నిర్వహిద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రాకు శ్రీకారం. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం వర్ధంతి కార్యక్రమంలో కొనియాడిన సీఎం. ఇక్కడ చూసుకుంటే ఫోటోలో చంద్రబాబు చాలా రోజుల తర్వాత చంద్రబాబు ఫేస్లో స్మైల్, అంటే నిండుగా నవ్వుతున్న స్మైల్ కనిపిస్తోందండి. చంద్రబాబుని చాలా తక్కువగా ఇలా చూస్తాము మనము, ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒకే వేలో ఉంటారు. ఎంత సంతోషకరమైన వార్త ఉన్నా ఏది ఉన్నా సరే ఆయన మొహంలో ఇంత చిరునవ్వు అయితే కనుక చాలా తక్కువ సార్లే చూసిన సందర్భాలు ఉన్నాయి. ఎనీవే, ఈ ఫోటో ఇచ్చారు. ఫోటోలో ఏంటంటే వేదికపై మైదుకూరుకు చెందిన గృహిణి విష్ణువందనతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పక్కన ₹1,00,000 ప్రోత్సాహకం అందుకున్న పారిశుద్ధ్య కార్మికురాలు అమ్ములమ్మ. ఓకే అండి, స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రాకు శ్రీకారం చుట్టారు. ఇది చాలా మంచి విషయం. ప్రతి 3వ శనివారము ఉద్యమ స్ఫూర్తితో నిర్వహిద్దామన్నారు. అనుకున్న విధంగానే ప్రతి 3వ శనివారము ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించి రాష్ట్రాన్ని శుభ్రంగా ఉంచాల్సిన, అంటే ఇప్పుడు మనకి తెలిసిందే రకరకాల వైరస్లని అవని ఇవని చాలా పేర్లు తెలియని రోగాలు కూడా వస్తున్నాయి. సో ఎవరికి వాళ్ళ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా రోడ్లు అయితేనేమి, మన చుట్టుపక్కల అయితేనేమి ప్రతిదీ శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది, స్వచ్ఛంగా పెట్టుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రవేశపెట్టారో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అన్నది చాలా మంచి కార్యక్రమము. కానీ ఏదో ప్రారంభించాము, శ్రీకారం చుట్టేసాము, వెళ్ళాము, అక్కడికి అయిపోయింది అని కాకుండా మీరు అన్నట్టే ప్రతి 3వ శనివారము ఉద్యమ స్ఫూర్తితోనే దీన్ని ఒక ఉద్యమంలాగే తీసుకెళ్ళాలండి. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ర్యాలీగా వెళ్తారు అందరూ. సో నిన్నటిదే తీసుకుందాం, ర్యాలీగా వెళ్ళారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి. వెళ్ళేటప్పుడు ఆ జనాల్లో కనుక మనం గమనిస్తే కొంతమందిని
నడుస్తూ ఉంటారు. స్వచ్ఛ భారత్ అంటే ఏంటండి? మనకి స్వచ్ఛ భారత్ గురించి ప్రధాని మోడీ గారు చెప్పినప్పుడు రోడ్ల పైన ఎక్కడ ఉమ్మేయకండి. ఆహ్, రోడ్ల పైన మీరు తిని పడేసి అంటే తిన్న ఉంటాయి చిప్స్ కానీ ఏవో ఒకటి. అలాంటివంటే ఏదైనా సరే అన్నెసెసరీవి డస్ట్‌బిన్‌లలోనే వేయండి. రోడ్డు మీద ఉమ్మేయకండి. మూత్ర విసర్జన చేయకండి. ఇలాంటివన్నీ ఉన్నాయి స్వచ్ఛ భారత్ కింద. కానీ ర్యాలీలుగా ఇట్లా గుంపులో వెళ్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారు? స్వచ్ఛ భారత్ అంటారు ఒకవైపు, ఇంకోవైపు రోడ్ల మీద ఉమ్మేస్తారు లేదా పాన్ పరాగ్ తినుంటారు, వేసేస్తూ ఉంటారు. ఇంకా స్వచ్ఛ భారత్ ఎక్కడి నుంచి వస్తుంది? అది కాదు కదా! ఎవరైతే స్వచ్ఛ భారత్ చేద్దామని అనుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంటే ఫస్టు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. తర్వాత రాష్ట్రాల్లో దాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అని చెప్పేసి ఏపీ సీఎం చెప్పారు. సో, ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నప్పుడు ప్రజలుగా అందరూ వాళ్ళ వాళ్ళ బాధ్యతగా పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా వెళ్ళాలి ముందుకు అంటే కనుక ప్రతి ఒక్కరూ వాళ్ళంతకు వాళ్ళే బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంటుందండి. ఇంకొక న్యూస్ ఐటెం చూసుకుంటే కనుక పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చెత్త నిర్వహణ పని పారిశుధ్య కార్మికులతే అనుకోవద్దు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక్కడ ఫోటో చూసుకుంటే గుంటూరు జిల్లా నంబూరులో చెత్తను తరలించే ట్రాక్టర్ను స్వయంగా నడుపుతూ ప్రారంభించిన పవన్ కళ్యాణ్. ఇందాకనే మనం మాట్లాడుకున్నామండి. ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. ఏంటి? స్వచ్ఛంగా ఉండాలి, పరిసరాలన్నీ స్వచ్ఛంగా ఉండాలి. రోడ్లయితేనేమి, మన చుట్టుపక్కల అయితేనేమి ఏదైనా సరే స్వచ్ఛంగా నీట్గా ఉంటేనే అప్పుడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారాలంటే అది ప్రతి ఒక్కరి చేతుల్లోనూ ఉంది. పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు కదా, వాళ్ళే చేస్తారు అని చెప్పేసి ఎంతసేపు వాళ్ళ మీద నెట్టేయకూడదు. ఒక పౌరుడిగా అది మన బాధ్యత కూడా. సో, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులదే అనుకోవద్దు అని చెప్పేసి, అంటే అది ప్రతి ఒక్కరిది అని చెప్పేసి తన ఉద్దేశం అనమాట. ఈనాడులో ఇంకొక న్యూస్ చూసుకుంటే కనుక కొత్త నాగా సాధువులు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ సందర్భంగా త్రివేణి సంగమం సాధువులతో కలకలలాడుతోంది. ఈ క్రమంలో కొత్తగా నాగా సాధువుల్లో చేరిన వారు శనివారం భారీగా తరలివచ్చారు. అనంతరం వారంతా త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పుణ్యక్రతువుల్లో పాల్గొన్నారు. ఇక్కడ ఫోటోలో చూస్తే చాలామంది నాగా సాధువులే వచ్చారండి. నాగా సాధువులు కొత్తగా కూడా నాగా సాధువులుగా చేరారంట. పరమ పవిత్ర కుంభమేళ, మహాకుంభమేళాలో వీళ్ళంతా స్నానాలు ఆచరించారు. ప్రత్యేక పుణ్యక్రతువుల్లో కూడా పాల్గొన్నారు. ప్రతిరోజు కోట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి హరహర మహాదేవ నామస్మరణతో ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా మారుమోగిపోతున్నాయండి. మహాకుంభమేళాలో చాలా అంటే సక్సెస్ఫుల్గా ముందుకు నడుస్తూ ఉంది. భక్తులు ఏదైతే అనుకున్నారో వాళ్ళు వెళ్ళి కుంభమేళాలో వాళ్ళు అనుకున్న భక్తులు వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళ కోరికలు నెరవేరాలి అని చెప్పేసి, అంటే ఎప్పటి నుంచో చాలామందికి ఆ కోరిక ఉంది కుంభమేళాకి వెళ్ళాలి అని చెప్పేసి. కుంభమేళాలో మనకు చాలా రకాలు ఉన్నాయి, కానీ ఈ మహాకుంభమేళా 144 ఏళ్ల తర్వాత జరుగుతుంది కాబట్టి దానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, వెళ్ళి వస్తున్నారు. అంత సజావుగా సక్రమంగా జరుగుతోంది ఆ దేవుడి దయ వల్ల. ఇలాగే సో 45 రోజులు కదా మహాకుంభమేళా. ఈ 45 రోజులు కూడా ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకోకుండా ఆ శివయ్య దయ వల్ల అంత మంచిగా జరగాలి. ఆంధ్రజ్యోతిలో ప్రధాన బ్యానర్ ఐటంలో వచ్చింది ఏపీకి ఎయిర్ బస్ హెలికాప్టర్. H-125 హెలికాప్టర్ల ప్లాంట్ ఏర్పాటు యోచన. 4 రాష్ట్రాలను ఎంచుకున్న ఎయిర్ బస్. అందులో ఏపీ వైపే ఎక్కువ మొగ్గు. అన్నీ కుదిరితే అనంతపురం జిల్లాలో ఏర్పాటు. రాష్ట్రంలో H-125 హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ఎయిర్ బస్ సంస్థ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉంది. భారత్లో హెలికాప్టర్ల ఉత్పత్తి ప్రారంభించాలని ఫ్రాన్స్కు చెందిన ఎయిర్ బస్ ఇప్పటికే నిర్ణయించుకుంది. ఇందుకు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను పరిశీలిస్తోంది. ఈ 4 రాష్ట్రాలతో ఎయిర్ బస్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఏపీ వైపే ఎయిర్ బస్ మొగ్గు చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. మంచి వార్త ఇచ్చారండి, మంచి న్యూస్ ఇది. అంటే అభివృద్ధి పథంలోకి వెళ్ళబోతున్న ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు రావాల్సిన అవసరము, ఉద్యోగ కల్పన అవసరము ఎంతో అవసరము. అంటే ఎంతో ముఖ్యము, ఎంతో అవసరం కూడా. ఎందుకంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఆ రాష్ట్రం కూడా వృద్ధి చెందుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఏపీకి ఎయిర్ బస్ హెలికాప్టర్ అంటే హెలికాప్టర్ల ప్లాంట్ ఏర్పాటు చేసే యోచన ఉందని చెప్పేసి వార్త వచ్చింది. 4 రాష్ట్రాల్లో పరిశీలించగా అందులో ఆంధ్రప్రదేశ్ వైపే ఎయిర్ బస్ వాళ్ళు మొగ్గు చూపుతున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఇదే నిజమై
ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రాజెక్ట్ వస్తే కనుక చాలామందికి ఉపాధి అవకాశం కూడా కలుగుతుందండి. మరో ముఖ్యమైన న్యూస్ చూసుకుంటే, జగన్ జల్సా భవన్లు, ప్యాలెస్లపై ఆరా తీసిన అమిత్ షా, విలాసాల భవంతులపై ఆశ్చర్యం. బెంగళూరులో 36 ఎకరాల్లో, హైదరాబాద్లో 100 గదులతో, రిషికొండపై 500 కోట్ల ప్రజాధనంతో హరిత ట్రైబ్యునల్ జరిమానా కూడా వేసింది. షాకు వివరించిన బాబు, లోకేష్ తదితరులు. ఎన్టీఆర్కు భారతరత్నపై చర్చ, ఆయన అర్హుడని అమిత్ షా అభిప్రాయం. ఎయిర్పోర్ట్లో అమిత్కు ఘన స్వాగతం, భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు, నేతల రాక, పూల వర్షంతో స్వాగతించిన మహిళలు. ఇక్కడ చూసుకుంటే కనుక సీఎం నివాసంలో కేంద్ర మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటో ఉన్నారండి. సో అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చారు. రాష్ట్ర పర్యటనకి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఎందుకంటే కూటమి ప్రభుత్వము టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిపే ప్రభుత్వంగా ఉన్నాయి ఇప్పుడు. అందుకే కూటమి ప్రభుత్వం అయింది. అంటే ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకొని గెలిచాయి, ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. సో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీకి సంబంధించిన వ్యక్తి. రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతోంది, విశాఖ ఉక్కుకి కేంద్రం ప్యాకేజీ ప్రకటించింది, దాని గురించి మాట్లాడడం కానీ, ఇంకా ఇతరత్ర అంటే ఎటువంటి పెట్టుబడులు వస్తున్నాయి, ఏం చేస్తున్నారు, రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా, వారికి అందాల్సిన పథకాలు కానీ, మీరు చెప్పిన హామీలు కానీ అందుతున్నాయా లేదా, లేకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏం చేయాలి, పోలవరం ప్రాజెక్ట్ ఉంది ఒకటి, ఇలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి జగన్ జల్సా భవన్ల గురించి మాట్లాడుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రికి ఇది ఏమాత్రమైనా తగ్గుతుందండి? జగన్ మాజీ సీఎం అయిపోయింది, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన గురించి డిస్కషన్ చేయడానికే మీరు ఢిల్లీ నుంచి వచ్చారా? అది కూడా అంటే ఏ పని పాట లేకుండా ముగ్గురు కూర్చొని, అంటే ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, అమిత్ షా గారు ముగ్గురు కూర్చొని ఏదో ఆడవాళ్ళు కదా కాలక్షేపం కోసం ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత కూర్చొని కాసేపు, లేకపోతే ఎవరైతే అబ్బాయిలు వాళ్ళ వర్క్స్ అయిపోయిన తర్వాత బయట అలా ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని వేరే వాళ్ళ గురించి గాసిప్స్ చెప్పుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అట్లా ఉందండి ఇది. ఇప్పుడు మీరు వచ్చిన పని ఏంటి, మీ స్థాయి ఏంటి? ముఖ్యమైన పదవిలో ఉన్నారు, హోంశాఖ మంత్రి పదవిలో, అందులో కేంద్ర ప్రభుత్వంలో. మీరు వచ్చి రాష్ట్రంలో ఏం జరుగుతోంది, అభివృద్ధి జరుగుతోందా లేదా, ప్రజలు ఎలా ఉన్నారు, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, పోలవరం ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది, రైతుల పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటివన్నీ కనుక్కోకుండా ప్యాలెస్లపై ఆరా తీసిన అమిత్ షా అంట. ఏం ప్యాలెస్లు అంత నచ్చాయా, కావాలా? విలాసాల భవంతులపై ఆశ్చర్యం వ్యక్తం చేశారంట. ఓకే అండి, విలాసాల భవంతులు అంటే తను సొంతంగా కట్టుకొని ఉండేటివి అయ్యి ఉండొచ్చు, మీరు కట్టుకోండి, దాంట్లో ఏముంది, మీకు ఉంటాయి కదా, కాకపోతే మేమెవరు బయటికి రాలేదేమో. మరి దీనికి కూడా మీరు ఎందుకండి ఇంత ఇది చేస్తున్నారు? అంటే ఈ టాపిక్ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే కనుక, ఇలా మాట్లాడినప్పుడు కొంతమందికి అనిపిస్తుంది, ఓహో వీళ్ళు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, జగన్కి ఫేవర్గా మాట్లాడుతున్నారని. కాదండి, మీరు అలాంటి ఉద్దేశాలు కానీ అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోకండి. ఈ న్యూస్ చదివితే ఎవరికైనా ఇదే అనుమానం వస్తుందండి. ఇప్పుడు మరి అంత ఉన్నత స్థాయి పదవిలో ఉన్న వ్యక్తి రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రంలో అన్ని సమస్యలు ఉన్నాయి, వాటన్నిటినీ ఎలా ముందుకు ఆ సమస్యల్ని పరిష్కరించి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అభివృద్ధి పథంలో అన్నది మానేసి కూర్చొని చక్కగా జగన్కి ఎన్ని విలాస భవంతులు ఉన్నాయి దానిపైన ఆరదీయడమా? దానిగా ఢిల్లీ నుంచి మీరు వచ్చింది, మీకోసం ఎయిర్పోర్ట్ వరకు పూల వర్షం కురిపించి మిమ్మల్ని తీసుకొచ్చింది అందుకేనా? తోపుసలాటలు, తొక్కిసలాటలు ఉండకూడదు అంటారు. ఇట్లా ఎవరైనా వస్తే మాత్రం గుంపులుగా వెళ్తారు, కార్యకర్తలు కానీ, నేతలు కానీ. అప్పుడు తోపుసలాట జరిగి, తొక్కిసలాట జరిగి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యతలు? అప్పుడు మీ పైన కేసులు పెట్టాలా? వచ్చారు, సరే, వచ్చి ఏదో రాష్ట్రం గురించి అడిగి మాటల్లో మాట ఏదో మీరు పర్సనల్గా మాట్లాడుకుంటే వేరు. చూసారా, అందులో ఫ్రంట్ పేజీలోనే ఇంత పెద్ద న్యూస్ ఐటమ్, ఇది ఏందో చాలా ఇంపార్టెంట్, ఈ న్యూస్ కనుక ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పేజీలో వేయకపోతే ఏదో అయిపోతుంది అన్నట్టు ఇచ్చేశారు ఇంత పెద్ద హెడ్లైన్స్తో. బెంగళూరులో 36 ఎకరాల్లో బిల్డింగ్ ఉందంట, హైదరాబాద్లో 100 గదులతో ఉందంట, రిషికొండపై 500 కోట్ల ప్రజాధనంతో హరిత ట్రైబ్యునల్ జరిమానా కూడా వేసింది అని చెప్పేసి అమిత్ షాకు వివరిస్తున్నారు ఎవరు, చంద్రబాబు నాయుడు. అవునండి, రిషికొండపై 500 కోట్ల ప్రజాధనంతో కట్టారు కదా, అది జగన్మోహన్ రెడ్డి తన పేరు మీద రాయించుకున్నారా? దానికి సంబంధించిన పత్రాలు కానీ, అంటే రిషికొండపై కట్టిన ప్రధాన ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వానికి సంబంధించి కట్టించారా?
తన తను సొంతంగా ఉండడానికి తన కోసం కట్టించుకున్నారా? దీని మీద ముందు క్లారిటీ ఇవ్వండి. ఒకవేళ తన సొంతం కోసమే కట్టించుకొని ఉంటే కనుక దాన్లకి సంబంధించి ఆ భవనాలకి సంబంధించిన పత్రాలు ఏవైతే ఉంటాయో ఆ పత్రాలు ఉన్నాయా? ఉంటే కనుక వాటిని కూడా బయట పెట్టండి. బయట పెట్టి అప్పుడు చెప్పండి ఏంటి ప్రజాధనంతో కట్టించుకున్నారు అన్నది. సో మీరు పూర్తి ఆధారాలు ఏమి చెప్పకుండా మామూలుగా మాట్లాడడము అంటే సీఎం స్థాయి వ్యక్తికి కానీ మంత్రి స్థాయి వ్యక్తికి కానీ తగినది కాదండి. సో ఇప్పుడు బురద చల్లడం చాలా ఈజీ, దాన్ని కడుక్కోవడం చాలా కష్టం. చల్లడం మాట జారిన తర్వాత వెనక్కి తీసుకోవడం చాలా కష్టం, అది మీకు బాగా తెలుసు. రాజకీయాల్లో ఇవన్నీ కామనే అంటారు, కామనే. కాకపోతే వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నిజంగా ఆయన ప్రజాధనంతోనే రిషికొండపై ప్యాలెస్ కట్టాడే అనుకోండి, కడితే మరి మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అది ప్రభుత్వానికి కాబట్టే చర్యలు తీసుకోలేదేమో కదా మీరు. మరి ఆయన సొంతంగా ప్రజాధనంతో కట్టుకొని ఉంటే కనుక మీరు ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిపోయింది కదా, మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీనికి ఆన్సర్ చెప్పండి సీఎం గారు. తర్వాత హైదరాబాద్లో 100 గదులతో అంట, తన సొంత డబ్బులతో కట్టుకున్నారు, మీకేమైంది? మీకున్నాయి కదా, ఎందుకు ఎప్పుడో ఒకరి మీద పడి అడవడం? ఇన్ని సమస్యలు రాష్ట్రంలో పెట్టుకొని ముందుకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మహిళలకేమో 1500 ఇస్తామని చెప్పి నెలకి, తర్వాత ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 18,000 చెప్పుకుంటూ వెళ్ళి ఇవన్నీ ఏమీ నెరవేర్చకుండా మీరు హ్యాపీగా సాఫీగా ఏదో కేంద్రం రివైవల్ ప్యాకేజీ 11,440 కోట్లు విశాఖ ఉక్కుకు కేటాయించిందని చెప్పేసి మీరు కూర్చొని ఇక్కడ ఈ ముచ్చట్లు పెట్టుకోవడం ఏమైనా కానీ సబబా? ఇదా మీరు రాష్ట్ర ప్రజలకి ఇదా మీరు ఇచ్చే మార్గదర్శకం? ఇవా గాసిప్స్? చిన్నపిల్లలు లేదంటే పని పాట లేకోకుండా లేదంటే వర్క్ అయిపోయిన తర్వాత కొంచెం ఏదో స్ట్రెస్ ఫ్రీతో మాట్లాడుకునేలాగా మాట్లాడుకోండి. ఇది ఇంత బయటకి వచ్చి అంటే న్యూస్ పేపర్స్లో పెద్ద హెడ్లైన్స్లో పడే అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా? ఏం మాట్లాడుతున్నారండి? ముగ్గురిలో ఒక్కరికన్నా కొంచెమైనా సెన్స్ ఉందా? సెన్స్ ఉంటే ఇలాంటివి మాట్లాడతారా? హరిత ట్రైబ్యునల్ జరిమానా కూడా వేసింది అని చెప్తున్నారు కదా, మరి జరిమానా వేసింది కడతారేమో, అది అంటే ప్రాసెస్లో ఉందనే కదా. ఇప్పుడు ముఖ్యంగా మీరు ఇక్కడ తీసుకోవాల్సింది ఎవరైనా సరే వ్యక్తిగత విషయాల్లోకి దూరకూడదండి. సరే ఆయన సొంత డబ్బులతో కట్టించుకొని ఉండొచ్చు హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ, అదే మీరు కట్టించుకొని ఉంటారు. మరి మిమ్మల్ని ఎప్పుడు ఇలా అంటే ప్రధాన హెడ్లైన్స్లో ఇచ్చేసి చెప్పలేదు కదా ఇప్పుడు. తర్వాత రిషికొండ పైన కట్టిన బిల్డింగ్స్ మీద చాలా అంటే చర్చలు జరుగుతున్నాయి, చాలా అవుతోంది. అప్పుడు మీరు ఏం చేయాలి? ఆయన నిజంగా ఆ ప్యాలెస్ ఆయన కోసం కట్టించుకొని ఉండింటే కనుక దానికి సంబంధించిన పత్రాలు ఉంటే బయట పెట్టి చర్యలు తీసుకోండి. 7 నెలలైనా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అవి ప్రభుత్వ భవనాలా, సొంత భవనాలా? ఫస్ట్ అది క్లారిటీ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఇలాంటి వాటి మీద మాట్లాడండి. అప్పుడు ప్రజలకి కూడా ఒక అవగాహన వస్తుంది. ఓహో, మా ధనంతో జగన్ ఇలా చేశాడా అని వాళ్ళకి ఒకటి తెలుస్తుంది. అంతేకాని అది ఒకవేళ ప్రభుత్వం కోసం కట్టిన భవనాలైతే అప్పుడు మీరేం సమాధానం చెప్తారు? ప్రజలకి తెలుసు రిషికొండ పైన ఉన్న భవనాలు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వం కోసం కట్టినవా లేకపోతే తన సొంతం కోసం కట్టుకున్నవా అన్నది చాలామందికి అవగాహన ఉంది, తెలుసు. సో ఏంటంటే మీరు అంతకుముందు 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఒక్క సొంత బిల్డింగ్ కట్టారా? అన్నీ అంటే టెంపరీ భవనాలు అలా నిర్మించారు కానీ ప్రభుత్వంకి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి ఒక్క సొంత బిల్డింగ్ లేదా 2 సొంత బిల్డింగ్లు కట్టారా? పోనీ అర బిల్డింగ్ కట్టారా? లేదు కదా. సో రాజధాని విషయం దగ్గరే స్ట్రక్ అయిపోయి ఉన్నారు. సో 3 రాజధానులు చేస్తామన్నారు. ఆ నేపథ్యంలో విశాఖని రాజధాని చేయాలన్న ఉద్దేశంతో అక్కడ భవనాలు నిర్మించారు. ఇది కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. మీరు దీన్ని ఎందుకు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు? ఒకవేళ ఆయన నిజంగా తన సొంత వాడకానికే కట్టుకొని ఉండింటే రిషికొండ పైన ఏవైతే బాండ్ పేపర్స్ ఉంటాయి కదండి, తను సొంతంగా కట్టుకున్నాడు ప్రజాధనంతో, అవి బయట పెట్టి తనపైన చర్యలు తీసుకోండి. అంతేకాని నిజాలు ఏమో తెలియకోకుండా మీకు తెలుసు
ప్రజల్లో చాలా మందికి నిజానిజాలు తెలియకుండా మీరు ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేటస్ ఇచ్చేసి కన్ఫ్యూజన్లో పడేయడము, సీఎం స్థాయి వ్యక్తిగా మీకు, హోంశాఖ మంత్రిగా మీకు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కి, మీ ముగ్గురికి ఇది ఏమాత్రం తగదు. అయినా అమిత్ షా గారు మీరు పర్యటనకు వచ్చింది జగన్కి ఎన్ని భవనాలు ఉన్నాయని తెలుసుకోవడానికా? అదైతే కనుక జగన్ని అడగొచ్చు కదండి, ఫోన్ చేసి ఆయన చెప్పేవాళ్ళు. లేదంటే వీళ్ళే లేకపోతే ఏముంది, ఒక అదేంటి వీడియో కాన్ఫరెన్స్ కాలో ఏదో ఒకటి పెట్టుకొని మాట్లాడుకొని ఉండొచ్చు కదా. అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి ఈ డిస్కషన్ కోసమా? మీరు కూడా ఇది వాడకపోతే ఎలా అండి? మిమ్మల్ని చాలామంది అసలు మీ ఇద్దరు కాంబినేషన్ అంటే అందరూ అమిత్ షా చంద్రబాబు కాంబినేషన్ అంటే ఇద్దరు మేధావులు మంచి ఇది అది అని చెప్పుకుంటారు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏంటి మరి? ఏదైనా ఇది మీ విచక్షణకే వదిలేస్తున్నాము. ఇలాంటివి ఉండేటప్పుడు మరి మీరు మాట్లాడినవి ఈ పత్రిక అత్యుత్సాహంతో పెట్టిందా, లేదంటే మీరు మాట్లాడకపోతే వీళ్ళకి కూడా రాయరు కదండి న్యూస్ ప్రధాన వార్తాపత్రికల్లో. ఇలాంటివి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, అంటే మీరు అంటే ప్రజలకి ప్రతినిధులుగా ఉన్నారు, ఆచితూచి మాట్లాడడం వ్యవహరించడం నేర్చుకోండి. ఇంకొకటి, పోలవరం ఎట్ 2027 డయాఫ్రమ్ వాల్ పనులకు శ్రీకారం, నిరాడంబరంగా ప్రారంభించిన జలవనరుల శాఖ అధికారులు. ఈ ఏడాది ఆఖరుకు పనులు పూర్తి. జూలై నుంచి ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు కూడా ప్రారంభం. 26న ప్రాజెక్టు వద్దకు చంద్రబాబు. ఎట్టకేలకి పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులకు శ్రీకారం చుట్టారండి. ఇది సో ఒక ముందడుగు వేశారు పోలవరంకి సంబంధించి. పోలవరం ఎప్పటి నుంచో అలా పెండింగ్లో ఉండిపోయింది, అంటే పనులు జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా పనులు కొంచెం ముందుకు తీసుకెళ్ళింది. సో మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా డయాఫ్రమ్ వాల్ పనులకు శ్రీకారం చుట్టింది. ఇది మంచి పరిణామం. ఎంత త్వరగా పూర్తి చేస్తే పోలవరం ప్రాజెక్టు అంత మంచిది. ఎందుకంటే ఎంతోమంది రైతులు సాగు చేసే రైతుల భూములు దీనిపైన ఆధారపడి ఉన్నాయి. సో దీనిపైన ఫోకస్ పెట్టండి, అంతేగాని ఆయనకి ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయా, ఈయనకి ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయా, ఇవి కాదండి. మరో ముఖ్యమైన న్యూస్, దావోస్లో బ్రాండ్ ఏపీ. 3 రోజుల పాటు చంద్రబాబు పర్యటన, దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీలు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యం. నేటి అర్ధరాత్రి దావోస్కు పయనం. ఓకే అండి, దావోస్ పర్యటనకి అంటే దావోస్లో బ్రాండ్ ఏపీ సృష్టించడానికి వెళ్తున్నారు. సీఎం చంద్రబాబు వెళ్తున్నారు, లోకేష్ వెళ్తున్నారు. వీళ్ళతో పాటు ఇంకొక 50 మంది దాకా వెళ్తారన్నట్టు 3 రోజుల క్రితం న్యూస్ వచ్చింది. సో మరి ఎంత పెట్టుబడులు తీసుకొస్తారో అన్నది రాష్ట్రానికి చూడాలి. తర్వాత ఇంకొక న్యూస్ చూసుకుంటే కనుక, ప్రతి 100 మందిలో ఒకరికి క్యాన్సర్. రాష్ట్రంలో 53 లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు. 52,221 మంది క్యాన్సర్ అనుమానితులు. 2019-20లో చికిత్స కోసం ఖర్చు 217 కోట్లు. 2023-24 నాటికి 624 కోట్లకు పెరిగిన ఖర్చు. సంపూర్ణ నివారణే లక్ష్యంగా స్క్రీనింగ్. ప్రతి 100 మందిలో ఒకరికి క్యాన్సర్ అంటే అర్థం చేసుకోండి అసలు ఎలా మనిషి ఆరోగ్యం ఏమైపోతుందండి. 100 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుంది అంటే అసలు దీనికి ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఏం చేస్తే క్యాన్సర్ రాకుండా ఉంటుంది, ఇలాంటి వాటిపైన విస్తృత ప్రచారం కల్పించి ముందుకు తీసుకెళ్ళాలి. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో 53 లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది నిజంగా అంటే ఇలా చేయడం చాలా మంచిది. దీని ద్వారా అయినా కూడా తెలిసింది ప్రతి 100 మందిలో ఒకరికి క్యాన్సర్ అని చెప్పేసి. సో 2019-20లో చికిత్స కోసం 217 కోట్లు ఖర్చు అయింది. 2023-24 నాటికి 624 కోట్లకు పెరిగింది. అంటే కేసుల సంఖ్య కూడా అంతే తీవ్రంగా పెరిగింది కాబట్టే కదా ఖర్చు కూడా పెరిగిందండి. సో సంపూర్ణ నివారణే లక్ష్యంగా ఈ స్క్రీనింగ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ స్క్రీనింగ్ చేస్తున్నారు. సో దీన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళి మరింత వేగంగా ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అందరికీ జరిపి సో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే ప్రజలు కూడా ఎవరి పాటికి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి, ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలండి. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఆరోగ్యం ఉంటే ఏదైనా చేయొచ్చండి. ఎంతసేపు అంటే సంపాదించాలి లేకపోతే ఇంకొకటి అన్న దాంట్లో పడిపోయి ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యానికి గురి చేయకండి. ఆరోగ్యం బాగుంటే గనక మీ దగ్గర కోట్ల ఆస్తి ఉన్నట్టే. మరో ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షి అండి. సాక్షిలో ప్రధాన బ్యానర్ ఐటమ్ చూసుకుంటే కనుక, పవన్ పార్ట్నర్కు 1200 ఎకరాలు, టీజీ విశ్వప్రసాద్ కంపెనీకి 1000 కోట్ల విలువైన భూములు,
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేరుతో పలు సినిమాలకు నిర్మాత. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్తో కలిసి సంయుక్తంగాను చిత్ర నిర్మాణం. ఈ క్రమంలో ఓర్వకల్లులో ఈ మొబిలిటీ పార్కు పేరుతో భూ సంతర్పణ, పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఈ మొబిలిటీ వాహన రంగంలోకి ప్రవేశం. ఏమాత్రం అనుభవం లేకున్నా, అనుభవం ఉన్న కంపెనీతో భాగస్వామ్యం లేకున్నా కదిలిన ఫైల్. ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుకు 2621 ఎకరాల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం. ఆ పక్కనే 1200 ఎకరాల్లో మొబిలిటీ పార్క్ అంటూ అదే రోజు సర్కారు ఒప్పందం. కారు చౌకగా భూములు కట్టపెట్టేందుకు కూటమి పెద్దలు గ్రీన్ సిగ్నల్. వడ్డించేవాడు మనోడైతే బంతులో ఎక్కడ కూర్చున్న పసందైన విందు భోజనానికి కొదవ ఉండదన్నట్లు భూములు కేటాయించేవాడు బిజినెస్ పార్ట్నర్ అయితే ఎన్ని వందల ఎకరాలైనా సొంతమైపోతాయనేందుకు ఈ ఒప్పందం అతికినట్లు సరిపోతుంది. సినిమా నిర్మాణానికి, వాహనాల తయారీకి ఎక్కడా పొంతన కుదరదనుకున్నా, ఏమాత్రం అనుభవం లేకున్నా ఆ పార్ట్నర్ అడగడం, ఈ పార్ట్నర్ మద్దతు పలకడం, పొలిటికల్ పార్ట్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయింది. కనీసం ఈ మొబిలిటీ వాహనాలు తయారు చేసే కంపెనీతో భాగస్వామ్యం కూడా లేకుండానే ఏకంగా 1200 ఎకరాలు కేటాయిస్తూ కూటమి సర్కార్ ఒప్పందం చేసుకోవడం పట్ల అటు వ్యాపార ప్రముఖులు, ఇటు అధికారులు నివ్వెరపోతున్నారు. ఎంత దారుణం అండి! అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేసేస్తారా? ఏమాత్రం అనుభవం లేకపోయినా కూడా, దాని గురించి ఏమి పూర్తిగా తెలియకపోయినా కూడా అదేంటి మొబిలిటీ పార్క్ అంటూ ఏమాత్రం అనుభవం లేకపోయినా కూడా మొబిలిటీ పార్క్ అని చెప్పేసి 1200 ఎకరాలు ఇచ్చేస్తారా? అంటే అధికారం మీ చేతిలో ఉంటే ఫైల్ని కదిపేస్తారు. ఎవరిది అనుకుంటున్నారండి అదంతా? అది ప్రజాధనం అండి. మీరు సొంత ప్రయోజనాల కోసం కాదు కదా అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రావడము, స్వప్రయోజనాల్ని చక్కబెట్టుకోవడం, తర్వాత ప్రజల గురించి ఆలోచించడం. మిమ్మల్ని గెలిపించింది మీ స్వప్రయోజనాలు చూసుకోవడం కోసం కాదు, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం. అది గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్ళండి అనేసి మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి ఎందుకు బుద్ధి రాదో తెలియదు. 1200 కోట్లు ఏం అప్పడంగా వచ్చాయనుకుంటున్నారా? మీ సొంత భూములు ఎక్కడన్నా ఉంటే మీ వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే కనుక ఇవ్వండి. అంతేగాని ఇలా గవర్నమెంట్ భూములు అని చెప్పేసి, లేదంటే సేకరించిన భూములు అని చెప్పేసి ఇలా ఇవ్వడం ఎంత మాత్రం సమంజసం? అది కూడా అంతా ఎంత చకచకా జరిగిపోయిందో చూసాం కదండి. పవన్ కళ్యాణ్ గారు మీరేదో మంచి ఇది అది అనుకొని ప్రజల్లో చాలామందికి మనము గతంలో కూడా మాట్లాడుకున్నాము. చంద్రబాబు నాయుడు కన్నా కూడా మీ పైన ఎక్కువ నమ్మకంతోనే ప్రజలు, అంటే ఏది జరిగినా కూడా ఒకవేళ సీఎం గారు ఏదో బిజీలో ఉండి పట్టించుకోకపోయినా కూడా పవన్ కళ్యాణ్ అయితే కనుక ప్రతి సమస్య మీద పోరాడతారు, పట్టించుకుంటారు అన్న ఉద్దేశం చాలామంది ప్రజల్లో ఉండింది. కావాలంటే గ్రౌండ్కి వెళ్ళేసి, లేదా మీ నియోజకవర్గ ప్రజలైనా అడగండి, నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, వీళ్ళందరినీ అడగండి. అలాగే టీడీపీ కార్యకర్తల్ని కూడా ఫీల్డ్కి పంపించి అడగండి, ఇదే ఆన్సరే వస్తుంది చాలా వరకు. అలాంటి మీరు కూడా ఇలాంటి వాటిల్లో చేతులు కలుపుతున్నారు అంటే నిజంగా దురదృష్టకరం అండి. ఇక మీకు దేవుడే దిగి వచ్చి చెప్తే కానీ బుద్ధి రాదనుకుంటాను. ఇక టీటీడీలో వరుస ఘటనలపై కేంద్రం సీరియస్. తొక్కిసలాట, అగ్ని ప్రమాదంపై నివేదిక పంపాలని కేంద్ర హోంశాఖ ఆదేశం. నిగ్గు తేల్చేందుకు అడిషనల్ సెక్రటరీని పంపుతామని సమాచారం. టీటీడీ చరిత్రలో మొదటిసారిగా కేంద్రం జోక్యం. 7 నెలల్లోనే పవిత్ర తిరుమలను భ్రష్టు పట్టించిన పెద్దలు. చూసారండి, ఇక్కడ లెటర్ కూడా ఉంది. బిఆర్ నాయుడుకి లెటర్ వచ్చింది. ఎవరి నుంచి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ డివిజన్ నుంచి. అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇప్పటి వరకు ఇలాంటి ఇది ఎప్పుడైనా జరిగిందా అండి? ఎప్పుడు జరగల. ఫస్ట్ టైం, అది కూడా కేంద్రం జోక్యం చేసుకోవడం. ఎప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవాలా, ఇప్పుడు కూడా కేంద్రం జోక్యం చేసుకుంది. ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంది అంటే టీటీడీలో జరుగుతున్న వరుస ఘటనలు, అంటే మొన్న తొక్కిసలాట అయితేనేమి, వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ అప్పుడు, తర్వాత అగ్ని ప్రమాదం అయితేనేమి, వరుసగా ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పేసి కేంద్ర హోంశాఖ నివేదిక పంపించమని ఆదేశాలు జారీ చేస్తూ చైర్మన్కి, టీటీడీ చైర్మన్ ఎవరైతే బిఆర్ నాయుడు ఉన్నారో ఆయనకి లెటర్ రాశారండి. అసలు నిజంగా ఇది సిగ్గుపడాల్సిన అంశము. ఎందుకంటే పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే తిరుమల అని చెప్పగానే ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుందండి. ఆంధ్రప్రదేశ్ అంటే తిరుమల గుర్తొస్తుంది. అంత పరమ పవిత్రమైన దేవస్థానంలో ఇలాంటి ఘటనలు జరగడము, వాటిపైన కేంద్రం జోక్యం చేసుకోవడం నిజంగా సిగ్గుపడాల్సిన అంశం అండి. ఇక వెంకటేశ్వర స్వామి, మీరే దీన్ని అంటే ఈ పవిత్ర ఈ వ్యవస్థని కానీ, రాష్ట్రాన్ని కానీ, దేశాన్ని కానీ మీరే కాపాడాలి, ఈ ప్రపంచాన్ని కూడా. ఇక మరో ముఖ్యమైన న్యూస్, సంజయ్ రాయ్ దోషే.
కోల్కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడి నేరాన్ని నిర్ధారించిన బెంగాల్ కోర్టు సోమవారం తుది తీర్పు శిక్ష ఖరారు చేస్తామన్న న్యాయమూర్తి. మృతురాలి తండ్రి లేవనెత్తిన అంశాలకు సైతం తీర్పులో బదులిస్తామని వెల్లడి. దోషులందరికీ శిక్ష పడాల్సిందే తల్లి. అప్పటిదాకా పోరు జూనియర్ వైద్యులు. తనను ఈ కేసులో ఇరికించారంటూ చెప్పుకొచ్చిన రాయ్. ఆయన ఏం చెప్తున్నాడంటే, జడ్జి ఏం చెప్తున్నారంటే, తెల్లవారుజాము 4 గంటల సమయంలో ఆసుపత్రిలోకి చొరబడ్డావు. సెమినార్ హాల్లో నిద్రిస్తున్న ఆన్ డ్యూటీ వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డావు. ఆమెకు ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసావు. సంబంధిత సాక్ష్యాధారాలు పరిశీలించి వాదనలు విన్న మీదటే నువ్వు దోషివని నిర్ధారించా. నిన్ను శిక్షించాల్సిందే అని చెప్పేసి నిందితుడిని ఉద్దేశించి జడ్జి చెప్పారు. ఈ సంజయ్ ఏదైతే కోల్కతా జూనియర్ డాక్టర్ పైన అత్యాచార ఘటన జరిగి ఆమె మర్డర్ చేశారో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ దీనిపైన ఆలస్యంగా స్పందించడము, నిందితులపై సరైన చర్యలు తీసుకోకపోవడంపై కూడా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. సో సంజయ్ రాయ్ని కావాలని ఇరికిస్తున్నారు అన్నట్టు అప్పట్లో అయితే కనుక అన్నారు. కానీ సంజయ్ రాయ్ ఒప్పుకున్నాడు నేనే చేసింది అని చెప్పేసి. తర్వాత కొద్ది రోజుల తర్వాత మాట మార్చాడు. సో ఎట్టకేలకి నిందితుడు సంజయ్ రాయ్ అని చెప్పేసి కోర్టు తీర్పు అయితే ఇచ్చేసింది. తుది తీర్పు సోమవారం ఇస్తుందంట. సో సంజయ్ రాయ్ సో అంతా ఎంక్వైరీ చేసిన తర్వాత సంజయ్ రాయే నిందితుడు అని చెప్పేసి కోర్టు ఒక తుది తీర్పుకు వచ్చేసింది. సో సంజయ్ రాయ్ అయితే మాత్రం నేను చేయలేదు అని చెప్పేసి నన్ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారంటూ చెప్పుకొచ్చాడు. సో ఈ నేపథ్యంలోనే ఇందాక మనం చెప్పుకున్నాము నిందితుడిని ఉద్దేశించి జడ్జి గారు ఏం చెప్పారో. సో అంతా చేయకోకుండా అయితే కనుక తీర్పు ఇవ్వరు కదండి. ఎవరైనా సరే దొరకడం వరకు దొరకనంతసేపు రాజుగా ఉంటారు. దొరికిన తర్వాత అయ్యో మొయ్యో కుర్రో నేను కాదు అది ఇది అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. బట్ ఆ సమయంలో నేను ఆమె పేరు ప్రస్తావించదలుచుకోలేదండి. ఇక్కడ ఆమె పడిన నరకము శత్రువులకి కూడా రావద్దు, అంత కిరాతకంగా చేశారు. సో అలాంటి వాళ్ళకి అంతకంటే కిరాతకంగా శిక్ష పడాలండి. ఇక ఇంకో న్యూస్, యాజమాన్యంతో పని లేకుండానే ఆన్లైన్లోనే వ్యక్తిగత వివరాలను మార్చుకోవచ్చు. అంటే ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన న్యూస్ అండి అది. మహాకుంభమేళ కొబ్బరి ఆనంద హేళ. కురిడి కాయను నదులకు అర్పించడం ఉత్తరాది సాంప్రదాయం. రికార్డు స్థాయిలో పెరిగిన కురిడి కొబ్బరి ధర. గండేర రకం 1000 కాయలు 20,000 రూపాయలు. ఇప్పటి వరకు ఇదే అతి ఎక్కువ ధర. 2016లో 18,000. తమిళనాడు, కేరళ నుంచి తగ్గిన ఎగుమతులు. పూజల సందర్భంగా నదికి అర్పించే కురిడి కొబ్బరికాయలు. అంటే కురిడి కొబ్బరికాయలు అంటే చాలామందికి తెలియదు కదండి. ఇక్కడ ఫోటో ఇచ్చారు, ఒకసారి చూడండి. సో మహాకుంభమేళలో ఈ కొబ్బరికాయల ఆనంద హేళ అని చెప్పేసి ఒక న్యూస్ ఐటమ్ ఇచ్చారు. అమిత్ షాకు చంద్రబాబు విందు. ఈ న్యూస్ గురించి మనం మాట్లాడుకున్నాము, అయిపోయిందండి. సో తర్వాత కాంకేర్ ఎన్కౌంటర్లో బడే దామోదర్ మృతి. ఈయన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. మొన్న మావోయిస్టుల పైన కాల్పులు జరిగిన దాంట్లో ఎవరైతే ఉన్నారో దామోదర్ మృతి చెందారండి. దిశలో ప్రధాన న్యూస్ ఐటమ్స్ కింద ఇచ్చింది. సో ఎన్టీఆర్కు భారతరత్న కోసం ప్రయత్నిస్తున్నాము, వస్తుంది అని చెప్పేసి నారా లోకేష్ వెల్లడించారు. ఆయన స్ఫూర్తితోనే ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో ఘన నివాళి. నిన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారండి. ఆ నేపథ్యంలోనే లోకేష్ భారతరత్న రావాలి ఎన్టీఆర్కి, వస్తుంది, మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు. సో దానికి సంబంధించిన న్యూస్ ఇచ్చారు. ప్రధాన న్యూస్ చూసుకుంటే కనుక రాయలసీమకు గోదావరి నీళ్లు. నదుల అనుసంధానంతోనే కరువు రహిత రాష్ట్రం సాధ్యం. 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తాం. మడకచెర్లకు గోదావరి నీళ్లు తరలించడం నా జీవితాశయం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కడప జిల్లా మైదుకూరులో పర్యటన. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్కు ఘన నివాళులు అర్పించారు. సో 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తామన్నారంటే నిజంగా ఈ పోలవరం పూర్తి చేస్తే కనుక రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాము. సో బనకచెర్ల గోదావరి నీళ్లు తరలించడమే చంద్రబాబు నాయుడు గారి జీవితాశయం అంట. అది కూడా త్వరగా కానించండి సీఎం గారు. సో ఇంకొక న్యూస్ ఐటమ్, సంజయ్ రాయ్ దోషి. ఎవరైతే కోల్కతా ట్రైనీ జూనియర్ డాక్టర్ హత్య కేసులో ఉన్నారో సంజయ్ రాయ్ దోషి అని కోర్టు తేల్చింది. సో దీనికి సంబంధించిన వార్త కూడా మనం ఇందాక చెప్పుకున్నాము. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్. ఇది అంతర్జాతీయ వార్త అండి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణ స్వీకారం. యుఎస్ కేపిటల్ బిల్డింగ్ లోపల ఏర్పాట్లు. హాజరు కానున్న ప్రముఖులు. తొలి రోజే 10 ఆర్డర్స్ మీద సంతకాలు పెట్టబోతున్నారంట. 2వసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. సో రేపు మధ్యాహ్నం 12 గంటలకి ప్రమాణ స్వీకారం, అంటే ఈరోజు మధ్యాహ్నం అనమాట. మరి అది ఇండియా టైం ప్రకారమా లేకపోతే యుఎస్ టైం ప్రకారమా అన్నది ఇక్కడ ఇవ్వలేదు పూర్తిగా. ఇండియా టైం ప్రకారమే అయి ఉంటుంది, ఎందుకంటే మన తెలుగు పత్రికలు రాశారు కాబట్టి. సో మొదటి రోజే అంటే 10 ఆర్డర్స్ మీద సంతకాలు పెడతారంట. మరి ఆ 10 ఆర్డర్స్ ఏంటి అన్నది చూడాలి. ఎందుకంటే
అమెరికాలో వేలాది మంది భారతీయులు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. మరి ఈయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దాని మీద చాలా ఆసక్తి నెలకొని ఉంది. చూడాలి ఏం చెప్తారు అన్నది. తిరుమలలో అపచారం, కోడిగుడ్లు పలావుతో కొండపైకి భక్తులు, మందలించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు, అలిపిరి తనిఖీ కేంద్రం వైఫల్యంపై విమర్శల వెల్లువ. ఏంటండి వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి తిరుమల మీద. ఇక అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు. ఎవరైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం కూడా ఏకపక్ష ధోరణితో మాట్లాడుతోంది. సో ఈ విషయం అంటే ఏకపక్ష ధోరణి అని ఎందుకు అంటున్నానంటే, తొక్కిసలాట ఘటనలో అందరికీ తెలిసిందే, తన ముందరే ఈవో కానీ అధ్యక్షుడు టీటీడీ అధ్యక్షులు కానీ పోట్లాడుకుంటున్నా కూడా దాని గురించి పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఈయన ఒకరికే వత్తాసు పలికారు అక్కడ. ఆ విషయం కూడా న్యూస్ పేపర్లో వచ్చింది, చాలామందికి కూడా తెలుసు. ఇప్పుడు అక్కడ తనిఖీ అధికారులు ఏం చేస్తున్నారండి, అలిపిరి దగ్గర తనిఖీ కేంద్రం ఉంది కదా, అందరినీ వాళ్ళ డ్యూటీనే అది కదా. సో ప్రభుత్వం కూడా దీని మీద సీఎం గారు మీరు చాలా స్ట్రిక్ట్గా చెప్పండి, ఇప్పటికే వరుసగా తిరుమలలో ఘటనలు జరుగుతున్నాయి, కేంద్రం దానికి ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అని చెప్పేసి నివేదిక ఇవ్వమని లెటర్ కూడా టీటీడీ చైర్మన్కి రాసింది. సో అంత దూరం వెళ్ళింది. ఎప్పుడే కానీ లేనిది తిరుమల చరిత్రలో ఫస్ట్ టైం కేంద్రం కూడా ఎంటర్ అవ్వడము, ఇలాంటి ఘటనలన్నీ జరుగుతున్నాయి. మీరు ఒక్కసారి తిరుమలకి మీద ఫోకస్ పెట్టేసి అక్కడ ఏం జరుగుతున్నాయో ఒకసారి చూసి ఎవరైతే సంబంధిత అధికారులు కానీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ లేదా అక్కడ ఉన్న పోలీసులకి కానీ సెక్యూరిటీ సిబ్బందికి కానీ తగిన గైడ్లైన్స్ ఇచ్చి స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులు కానీ ఈఓ కానీ జేఈఓలు కానీ ఎవరైతే ఉన్నారో పాలక మండలి సభ్యులు వీళ్ళందరూ కూడా అందరి బాధ్యత అండి ఇది, అందరి బాధ్యత. అలాగే భక్తులు కూడా ఇలాంటి పనులు చేయడము ఎంత తప్పు తెలిసి కూడా వెళ్తున్నారు. అలా అంటే కనుక ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో కాబట్టి పాలక మండలి అయితేనేమి టీటీడీ టీం ఏదైతే ఉందో అధ్యక్షుడు ఈవో వీళ్ళందరూ కూడా సీరియస్గా ఫోకస్ పెట్టి ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో ముఖ్యమైన న్యూస్, మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి సార్. సీఎం చంద్రబాబును కోరిన టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి పార్టీ యువత భవిష్యత్తుకు లోకేష్ భరోసా ఇస్తారని వ్యాఖ్య. ఇది చాలా ఆసక్తికరమైన అంశం అండి న్యూస్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. శనివారం మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డెప్పగారి శ్రీనివాసులు మాట్లాడారు. మాకు ఒక కోరిక సార్, 43 సంవత్సరాల టీడీపీ ఆవిర్భావం తర్వాత 3వ తరం నేత నారా లోకేష్ వచ్చారు. భవిష్యత్తులో యువతకు భరోసా ఇవ్వాలన్నా పార్టీకి భరోసా ఇవ్వాలన్నా లోకేష్ని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాం అన్నారు. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుందని రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి, పవన్ కళ్యాణ్ని సైడ్ చేయడానికి ఇలా శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడించారా, లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు సొంతంగా మాట్లాడారా, ఆయన నిర్ణయం చెప్పారా అన్నదైతే మనకి తెలియదు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ని సైడ్ చేస్తున్నారు అన్న వార్తలు అయితే నిన్నటి నుంచి వినిపిస్తున్నాయి. సైడ్ చేసే ఆలోచనలో ఉంది అని చెప్పేసి. సో అంతర్గతంగా కూడా బయటికి రాలేదు, కానీ అంతర్గతంగా టీడీపీకి జనసేనకి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి అన్న వార్త గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. అవి ఎంతవరకు నిజమన్నది ఆ రెండు పార్టీలకే తెలియాలి. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక మరి నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనేసి ఆ పార్టీ వాళ్ళు కోరుకుంటున్నారంట. మరి డిప్యూటీ సీఎంని చేస్తారా లేదా, సీఎం ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే కనుక పవన్ కళ్యాణ్ని ఏం చేస్తారో చూడాలి. దీనిపైన జన సైనికులు అంటే జనసేన ఎమ్మెల్యేలు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, వాళ్ళు ఎలా స్పందిస్తారో అన్నది వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వార్తాపత్రికల విశ్లేషణ. మరో విశ్లేషణతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.